హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా టీచర్స్ డైరీతో పాటుగా మనం ప్రతిరోజు విద్యార్థులతో రాయించిన నోట్బుక్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి విజిటింగ్కి వచ్చినప్పుడు చెక్ చేసే రికార్డ్స్లో విద్యార్థులతో రాయించిన ఈ జిఎల్ఎఫ్ఎన్ బుక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా అంటే డిసెంబర్ 8 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు నుంచి జనవరి 2 వరకు రాయించిన నోట్స్ అనేది ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇది 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా 5th క్లాస్ డీల్ చేస్తాను కాబట్టి మా స్కూల్లో ఇది 5th క్లాస్ పిల్లల నోట్బుక్ అండి. అది కూడా మౌంటైన్ వాళ్ళది. ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి స్కై గ్రూప్ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకి కొన్ని సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్కై గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ వాళ్ళకి కొన్ని సెంటెన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇది మాత్రం మౌంటైన్ గ్రూపులో ఒక అమ్మాయి నోట్బుక్. ఇక్కడ మనం ఫస్ట్ డిసెంబర్ 8న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ రోజు మనకి ఉన్న యాక్టివిటీస్లో మనం ABC లెటర్స్ని మనం అక్కడ పరిచయం చేయాలి. సో యాక్చువల్గా అయితే ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి ABCని పరిచయం చేస్తాము. ఈ ఫస్ట్ డే నాకు అంతగా ఐడియా లేదు నోట్స్ ఎలా చేయించాలి అని. బట్ నోట్స్ మాత్రం కంటిన్యూ చేయించాను ఫస్ట్ డే నుంచి. ఆ రోజు మాత్రం ఈ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో వాళ్ళకు తెలిసిన మన క్లాస్ రూమ్లో ఉండే థింగ్స్ని రాయించడం జరిగింది. ఈ అమ్మాయి బాగానే కరెక్ట్గా రాసింది. వెంటనే నేను కరెక్షన్ కూడా చేశాను ఏ రోజుకి ఆ రోజు. సో మనకి క్లాస్ రూమ్లో ఉన్న థింగ్స్ని ఈ విధంగా రాయించాను. ఆబ్జెక్ట్స్ని నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అని పెట్టించేసి క్లాస్ రూమ్లో వాళ్ళకి కనిపించేవన్నీ రాయించడం జరిగింది. తర్వాత వాటిలో కొన్ని వర్డ్స్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేయించి సెంటెన్స్ లాగా రాయించాను. బిగ్ టేబుల్, గ్రీన్ చైర్, స్మాల్ బాటిల్, లాంగ్ స్టిక్, స్టోరీ బుక్ ఈ విధంగా రాయించడం జరిగింది. అలాగే వాళ్ళకి కొన్ని మనం ABC లెటర్స్ని పరిచయం చేశాం కాబట్టి A పైన ఒక 3 వర్డ్స్, B పైన ఒక 3 వర్డ్స్, C పైన ఒక 3 వర్డ్స్ అనేది ఈ విధంగా రాయించాను. ఈ విధంగా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డే అంటే 9థ్న వచ్చేసి మనకు లెటర్స్ DEF ఈ విధంగా DEF తర్వాత కొన్ని వర్డ్స్ అనేవి రాయించడం జరిగింది. ఇక్కడ ఆ రోజు ఇచ్చిన యాక్టివిటీని బట్టి ఈ వర్డ్స్ అనేవి రాయించాను. నెక్స్ట్ వచ్చేసి పైన ఇచ్చిన వర్డ్స్ నుంచే కొన్ని వర్డ్స్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేసి రాశారు. రెడ్ యాపిల్, బనానా జ్యూస్, స్వీట్ పొటాటో, గ్రీన్ చిల్లీ, టొమాటో రైస్ ఈ విధంగా. అదే స్కై గ్రూప్ వాళ్ళ నోట్బుక్లో అయితే సెంటెన్సెస్ ఉంటాయి. ఈ వర్డ్స్ మీద సెంటెన్సెస్ అనేది రాయించడం జరిగింది. నెక్స్ట్ అదే రోజున మనం నేర్పిన DEF లెటర్స్ మీద ఈ విధంగా వర్డ్స్ అనేవి రాయించాను. ఈ వర్డ్స్ కూడా వాళ్ళతోనే చెప్పించి వాళ్ళకు తెలిసిన వర్డ్స్ని నోట్బుక్లో రాయించడం జరిగింది. అలాగే వాటిపైన ఒక 4 సెంటెన్సెస్ అనేది ఈ విధంగా రాశారు. తరువాత డిసెంబర్ 10న మనం ఈ 4 లెటర్స్ని ఆ రోజు మనకున్న యాక్టివిటీస్లో ఉన్నాయి. GHIJ ఈ 4 లెటర్స్ని మనం నేర్పించాలి. అదేవిధంగా వీళ్ళు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ వర్డ్ ఫ్యామిలీస్ అనేవి ఇచ్చారు యాక్టివిటీలో. యాన్ వర్డ్ ఫ్యామిలీ, వర్డ్ ఫ్యామిలీని ఈ విధంగా రాశారు. అలాగే యాన్ వర్డ్ ఫ్యామిలీని కూడా రాయడం జరిగింది. ఈ విధంగా CAN ఫ్యాన్, TAN, MAN మ్యాన్ ఈ విధంగా యాన్ వర్డ్ ఫ్యామిలీస్ని రాశారు. అలాగే సెంటెన్సెస్ వాటి మీద ఐ హ్యావ్ ఏ బ్యాట్, ఐ హ్యావ్ ఏ క్యాట్, దెర్ ఈజ్ ఏ వ్యాన్ ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ అనేవి 3 రాశారు. తర్వాత డిసెంబర్ 11న మనకి ఇవ్వబడిన లెటర్స్ ఏంటంటే KLMN లెటర్స్. నేను ఇక్కడ ఈ లెటర్స్తో పాటుగా మనం ఫస్ట్ డే నుంచి నేర్పిన లెటర్స్ను కూడా ఒకసారి రివైజ్ చేస్తూ రాయించడం జరిగింది. A to N లెటర్స్. ఇక్కడ స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ 2 రాయిస్తూ ఉన్నాను ప్రతిరోజు. తరువాత మనకున్న వర్డ్ ఫ్యామిలీస్ ఆ రోజు ఇవ్వబడినవి AP యాప్ వర్డ్ ఫ్యామిలీ, అలాగే యాగ్ వర్డ్ ఫ్యామిలీ. సో ఫస్ట్ AP వర్డ్ ఫ్యామిలీ ఈ విధంగా రాశారు.
తరువాత ఏజీ వర్డ్ ఫ్యామిలీ టీఏజీ ట్యాగ్, విఏజీ వ్యాగ్, ఎఫ్ఏజీ ఫ్యాగ్, పిఏజీ బ్యాగ్, ఈ విధంగా ఎఫ్ఎల్ఏజీ ఫ్లాగ్, ఈ 2 ఫ్యామిలీ వర్డ్స్ రాశారు. వర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. తర్వాత సెంటెన్సెస్, వీటి మీద ఈ వర్డ్స్ వచ్చేటట్లుగా ఒక 3 సెంటెన్సెస్ అనేవి ఈ విధంగా రాయించాను. ఐ హ్యావ్ ఏ క్యాప్, ఐ హ్యావ్ ఏ బ్యాగ్, ట్రై కలర్ నేషనల్ ఫ్లాగ్, ఈ విధంగా. అదే స్కై గ్రూప్ వాళ్ళకైతే కొన్ని ఎక్స్ట్రా సెంటెన్సెస్ అలాగే వేరే సెంటెన్సెస్ అనేది రాయించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 12th ఈ రోజున ఇవ్వబడిన లెటర్స్ ఓ, పి, క్యూ, ఆర్. వీటితో పాటుగా మన ఫస్ట్ డే నుంచి నేర్పించిన లెటర్స్ను కూడా ఒకసారి రివైజ్ చేస్తూ రాయించడం జరిగింది, ఏ టు ఆర్ లెటర్స్ వరకు. తర్వాత ఇక్కడ ఈరోజు ఇవ్వబడిన వర్డ్ ఫ్యామిలీ వచ్చేసి యామ్ ఫ్యామిలీ వర్డ్స్ ఇచ్చారు. వాటిని ఈ విధంగా రాశారు. ఆర్ఏఎం ర్యామ్, ఎస్ఏఎం శామ్, జేఏఎం జామ్, ఈ విధంగా రాశారు. తరువాత అదే రోజున ఇవ్వబడిన ఇంకొక వర్డ్ ఫ్యామిలీ వచ్చేసి ఏడి యాడ్ వర్డ్ ఫ్యామిలీ. ఇక్కడ బిఏడి బ్యాడ్, డిఏడి డాడ్, ఎంఏడి మ్యాడ్, ఎస్ఏడి సాడ్, ఈ విధంగా ఈ వర్డ్ ఫ్యామిలీ వర్డ్స్ అనేవి రాశారు. తరువాత వీటిపైన సెంటెన్సెస్, అంటే ఆ రోజు ఇవ్వబడిన సెంటెన్సెస్ అన్నమాట. మనకు ప్రతిరోజు యాక్టివిటీలో ఇవ్వబడిన సెంటెన్సెస్ కొన్ని ఇస్తున్నారు కదా, ఆ సెంటెన్సెస్. ఐ ఆమ్ ఏ గర్ల్, మై నేమ్ ఈజ్ స్వప్న, హీ ఈజ్ వెరీ బ్యాడ్, ఈ విధంగా ఈ వర్డ్స్ ఈ సెంటెన్సెస్ కొన్ని సింపుల్ సెంటెన్సెస్ రాయించడం జరిగింది. తరువాత డిసెంబర్ 15th మనకి ఇక్కడ 13, 14 క్లాసెస్ జరగలేదండి. 15th లెటర్స్ వచ్చేసి ఎస్టియువి. ఇక్కడ నేను ప్రతి లెటర్ పైన ఒక 3 వర్డ్స్ అనేది ఈ విధంగా రాయించాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ వర్డ్స్ వచ్చేసి ఎట్ ఫ్యామిలీ వర్డ్స్. తరువాత యాన్ ఫ్యామిలీ వర్డ్స్, యాన్ ఫ్యామిలీ వర్డ్స్. అలాగే డిసెంబర్ 15th సంబంధించిన సెంటెన్సెస్. ఐ ప్లే విత్ బ్యాట్, ఐ సీ ఏ ర్యాట్, ఐ ట్రావెల్ బై వ్యాన్. తరువాత డిసెంబర్ 16th ఆ రోజు యాక్టివిటీ వచ్చేసి స్కూల్ బ్యాగుకి సంబంధించిన కొన్ని వర్డ్స్ రాయమన్నారు. సో దాని రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఈ విధంగా రాశారు. అలాగే బుక్ రాశారు, పక్కన స్టోరీ బుక్ దాన్ని డిస్క్రైబ్ చేస్తూ. పెన్సిల్ అప్సరా పెన్సిల్, పెన్ డార్క్ పెన్, ఈ విధంగా రాయటం జరిగింది. అలాగే వీళ్ళకి సౌండ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు యాక్టివిటీలో ఈ 4 లెటర్స్ యొక్క సౌండ్స్ని ఇచ్చారు. సో వాటిని కూడా ఈ విధంగా నోట్ చేయించడం జరిగింది. తరువాత ఇట్ ఫ్యామిలీ వర్డ్స్ అనేవి ఇచ్చారు కాబట్టి ఆ రోజు ఇట్ ఫ్యామిలీ వర్డ్స్ ఈ విధంగా రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇగ్ ఫ్యామిలీ వర్డ్స్ ఈ విధంగా రాశారు. ఐజీ ఇగ్ ఫ్యామిలీ వర్డ్స్. ఇక్కడ నోట్స్ అనేది ఈ విధంగానే రాయించాలని ఏమీ లేదు. మీకు ఏ విధంగా మీ క్రియేటివ్ థాట్స్తో ఆ రోజు ఉన్న యాక్టివిటీస్ వాళ్ళకు వచ్చే విధంగా మన నోట్స్ అనేది ప్రిపేర్ చేయించాలి. ఇక్కడ జస్ట్ నేను ఏ విధంగా చేయించాను అనేది మాత్రమే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 17th సంబంధించి యాక్టివిటీస్. ఇక్కడ వీళ్ళకి రోజు కొన్ని లెటర్స్ సౌండ్స్ అనేవి ఇస్తున్నారు. నేను ఒకేసారి ఏ టు జెడ్ లెటర్స్ యొక్క సౌండ్స్ అనేది ఆ రోజు రాయించడం జరిగింది. ఒక చోట ఉంటే నోట్బుక్లో బాగుంటుందని చెప్పేసి ఏ టు జెడ్ లెటర్స్ యొక్క సౌండ్స్ని ఆ రోజు వాళ్ళకి చెప్తూ రాయించడం జరిగింది. అలాగే ఈ సౌండ్స్ని బేస్ చేసుకొని కొన్ని వర్డ్స్ అనేవి రాయించడం జరిగింది. అలాగే ఆ రోజు యాక్టివిటీ ప్రకారం ఓటీ ఫ్యామిలీ వర్డ్స్, ఓటీ ఆర్ట్ ఫ్యామిలీ వర్డ్స్, డిఓటీ డాట్, పిఓటీ పాట్, బిఓటీ బాట్, ఎన్ఓటీ నాట్, సిఓటీ కాట్, ఈ విధంగా రాశారు. తరువాత ఓజీ ఫ్యామిలీ వర్డ్స్, ఓజీ ఫ్యామిలీ వర్డ్స్ అనేది ఈ విధంగా రాశారు. డిఓజీ డాగ్, ఎల్ఓజీ లాగ్, ఎఫ్ఓజీ ఫాగ్, సిఓజీ కాగ్, ఎఫ్ఆర్ఓజీ ఫ్రాగ్, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్సెస్. ఆ రోజు 4 సెంటెన్సెస్ అనేది ఈ విధంగా రాయించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 18th ఆ రోజు మనకి ఇవ్వబడిన యాక్టివిటీ వచ్చేసి క్లాస్ రూమ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్.
వీటిపైన మాట్లాడించి దానిపైన మనం వర్డ్స్ అనేవి ఈ విధంగా రాశాను. బ్లాక్ బోర్డు, టేబుల్, చైర్, బ్యాగు, ఫ్యాను ఈ విధంగా. తర్వాత వీటిపైనే వచ్చే విధంగా సెంటెన్సెస్ అనేది ఒక 4 సెంటెన్సెస్ రాశారు. తరువాత ఆ రోజు యాక్టివిటీ ప్రకారము మనం ఏతో వోవెల్స్ పరిచయం చేస్తే AEIOU వోవెల్స్లో భాగంగా ఏ వోవెల్ పైన ఏతో స్టార్ట్ అయ్యే ఒక 10 వర్డ్స్ అనేది ఈ విధంగా రాశారు. వీటితో పాటుగా ఆ రోజు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి 3 వర్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. అవి బ్లాక్, క్లాప్, ఫ్లాగ్. ఈ వర్డ్స్ రాయిస్తూ వీటిపైన సెంటెన్సులు కూడా ఒక 3 సెంటెన్సెస్ ఈ విధంగా రాశారు. తరువాత డిసెంబర్ 19న మనకి ఓవెల్స్లో ఈ ఓవెల్, ఆ రోజు ఇవ్వబడిన ఓవెల్ ఈ, షార్ట్ ఈ అన్నమాట. ఈ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అనేది ఒక 10 వర్డ్స్ రాశారు. అలాగే వాళ్ళకి వర్డ్ రీడింగ్ యాక్టివిటీలో భాగంగా ఇవ్వబడిన 2 వర్డ్స్ ఏంటంటే బెంచ్ అండ్ స్మెల్. ఈ 2 వర్డ్స్ ఇచ్చారు. సో ఆ 2 వర్డ్స్ రాసి అలాగే వాటిపైన ఒక 3 సెంటెన్సెస్ అనేవి ఈ విధంగా రాశారు. తరువాత డిసెంబర్ 20th ఈరోజు వోవెల్స్లో ఐ లెటర్ అనేది ఇవ్వబడింది. దాని యొక్క సౌండ్ కూడా ఈ విధంగా రాయించి ఐ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఒక 10 వర్డ్స్ అనేది ఈ విధంగా రాశారు. తరువాత ఆ రోజు వర్డ్ రీడింగ్ యాక్టివిటీలో మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన వర్డ్స్ వచ్చేసి మిల్క్, సిల్క్, గిఫ్ట్. వాటిని కూడా ఈ విధంగా రాశారు. ఇక్కడ కూడా ఐ అనేది సౌండ్ బేస్ చేసుకొని వాళ్ళు ఈ లెటర్స్ అనేది ఇవ్వటం జరిగింది, ఐ ఓవెల్ వచ్చే విధంగా. నెక్స్ట్ వీటిపైన సెంటెన్సెస్ ఈ విధంగా 3 సెంటెన్సెస్ అనేది రాశారు. తరువాత డిసెంబర్ 22 ఆ రోజు వచ్చేసి మనకి ఇవ్వబడిన ఓవెల్ ఓ, అలాగే దాని యొక్క సౌండ్ ఆ, ఇక్కడ ఓయూటి అవుట్, ORANGE ఆరెంజ్. ఈ విధంగా ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అనేవి ఒక 6 వర్డ్స్ రాశారు. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆ రోజు వర్డ్ రీడింగ్లో ఇవ్వబడిన వర్డ్స్ వచ్చేసి ఫ్రాగ్, క్లాక్. ఇక్కడ కూడా ఓ సౌండ్ అనేది బేస్ చేసుకొని వాళ్ళు ఈ వర్డ్ రీడింగ్లో కూడా వర్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీటిపైన సెంటెన్సెస్ ఒక 4 సెంటెన్సెస్ ఈ విధంగా రాశారు. తర్వాత డిసెంబర్ 23 ఆ రోజు ఇవ్వబడిన వోవెల్ వచ్చేసి యు. ఇక్కడ వర్డ్ రీడింగ్ వచ్చేసి TRUCK ట్రక్, అలాగే BRUSH బ్రష్. నెక్స్ట్ వాటిపైన సెంటెన్సెస్ ఈ విధంగా 3 సెంటెన్సెస్ రాశారు. అలాగే యు లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అనేవి కొన్ని ఇక్కడ రాయించడం జరిగింది. ఈ నోట్స్ అనేది నేను ముఖ్యంగా వాళ్ళకి వర్డ్స్ చదవటం వచ్చే విధంగా, అలాగే ఈజీ సెంటెన్సెస్ వాళ్ళు చదవగలిగే సెంటెన్సెస్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ నోట్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 24 ఈరోజు ఏంటంటే ఇక్కడ వర్డ్ రీడింగ్లో ఓవెల్స్ ఇంతకు ముందు 5 డేస్ నుంచి నేర్చుకుంటున్న AEIOU ఓవెల్స్ పైన మనం ఇక్కడ వర్డ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 5 ఓవెల్స్ను బేస్ చేసుకొని వాటి సౌండ్ వచ్చే విధంగా ఇక్కడ ఈ వర్డ్స్ అనేది రాశారు. ఆ తరువాత సెంటెన్సెస్ ఒక 3 సెంటెన్సెస్ అనేది వీళ్ళు రాశారు. తరువాత డిసెంబర్ 26 ఆ రోజు మనకి ఇవ్వబడిన యాక్టివిటీలు వచ్చేసి బ్లెండ్స్ అనే యాక్టివిటీస్ ఇవ్వటం జరిగింది. అందులో నేను బ్లెండ్స్ అనేది ఈ విధంగా రాశాను. ఇక్కడ BL యొక్క సౌండ్స్, FL యొక్క సౌండ్, ఈ విధంగా సౌండ్స్తో సహా వాళ్ళకి నోట్బుక్లో రాయించడం జరిగింది. అలాగే సెంటెన్సెస్ ఇక్కడ 5 సెంటెన్సెస్ అనేది రాశారు. పైనున్న వర్డ్స్ వచ్చే విధంగానే ఈ సెంటెన్సెస్ రాయడం జరిగింది. తరువాత డిసెంబర్ 27 ఆ రోజు వచ్చేసి ఆర్ బ్లెండ్స్ అంటే ఒక లెటర్ పక్కన ఆర్ వచ్చినప్పుడు ఏ విధంగా దాని యొక్క సౌండ్ ఉంటుందో, B పక్కన ఆర్ వస్తే బ్ర, T పక్కన ఆర్ వస్తే డ్ర. ఈ విధంగా ఆ యొక్క ప్రొనౌన్సియేషన్తో పాటుగా దానిపైన
వచ్చే వర్డ్స్ని ఒక్కొక్క సౌండ్కి 4 వర్డ్స్ అనేది రాయించటం జరిగింది. తర్వాత సెంటెన్సెస్. ఆ రోజు మనకి ఈ విధంగా సెంటెన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి యాక్టివిటీలో ఇవ్వటం జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఇంకొన్ని సెంటెన్సెస్ యాడ్ చేయటం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 29th ఈరోజు వచ్చేసి బ్లెండ్స్ మనకి ఎండింగ్ బ్లెండ్స్ రాయమన్నారు. సో ఇక్కడ నేను ఎండింగ్ ఎన్ బ్లెండ్స్ తీసుకుంటే ఎన్తో ఎండ్ అయ్యే బ్లెండ్స్ ఎన్డి వచ్చినప్పుడు ండ్ సౌండ్, ఎన్కే వచ్చినప్పుడు ఇంక్ సౌండ్, వీటిని బేస్ చేసుకొని కొన్ని వర్డ్స్ ఈ విధంగా రాశారు. ఎన్డితో ఎండ్ అయ్యేవి, అలాగే ఎన్కేతో ఎండ్ అయ్యే వర్డ్స్, అలాగే ఇంకొన్ని ఎండింగ్ ఎస్ బ్లెండ్స్ కూడా ఈ విధంగా రాశారు. తర్వాత ఆ రోజు యాక్టివిటీలో భాగంగా మౌంటైన్ వాళ్ళకి కొన్ని లాంగ్ బ్లెండ్ వర్డ్స్ ఇవ్వాలని చెప్పారు. సో దానికంటే ముందుగా మనం అసలు షార్ట్ బ్లెండ్ అంటే ఏంటి, లాంగ్ బ్లెండ్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వటం కోసం నేను ఈ విధంగా వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇక్కడ వర్డ్స్ ఇవ్వటం జరిగింది. షార్ట్ బ్లెండ్ ఈ విధంగా ఉంటుంది, లాంగ్ బ్లెండ్ ఈ విధంగా ఉంటుంది అనేది. ఆ వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ షార్ట్ బ్లెండ్కి లాంగ్ బ్లెండ్కి డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వివరిస్తూ ఈ వర్డ్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ సెంటెన్సెస్ వచ్చేసి మనం రియల్ లైఫ్లో యూస్ చేసే కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత డిసెంబర్ 30th ఇక్కడ ఈరోజు ఇవ్వబడిన వర్డ్స్ వచ్చేసి ఈటీ ఫ్యామిలీ వర్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఎం ప్లస్ ఈటీ మెట్, ఎన్ ప్లస్ ఈటీ, ఈటీ యొక్క సౌండ్ ఎట్, ఈటీ ఎట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఈటీ ఫ్యామిలీ వర్డ్స్ రాయించటం జరిగింది. అలాగే అదే రోజున ఈఎన్ ఎన్ ఫ్యామిలీ వర్డ్స్ కూడా ఈ విధంగా రాశారు. హెన్, మెన్, పెన్, టెన్, వెన్ ఈ విధంగా. తర్వాత అదే రోజున ఈడి ఎడ్, ఈడి ఫ్యామిలీ వర్డ్స్ కూడా ఈ విధంగా రాశారు. బెడ్, ఫెడ్, లెడ్, వెడ్, రెడ్, షెడ్ ఈ విధంగా ఈడి ఫ్యామిలీ వర్డ్స్ రాశారు. తర్వాత వచ్చేసి సెంటెన్సెస్ అనేది ఈ విధంగా రాశారు. ఐ లైక్ క్రికెట్. ఇక్కడ మనకి యాక్టివిటీలో ఇవ్వబడింది అనమాట, ఈ విధంగా వచ్చే విధంగా రాయించాలి అని. సో వాటిని బేస్ చేసుకొని ఇంకొన్ని సెంటెన్సెస్ అనేది ఇక్కడ రాయించడం జరిగింది. తర్వాత డిసెంబర్ 31st ఈరోజు ఐజీ ఫ్యామిలీ వర్డ్స్ రాశారు. ఈ విధంగా ఐజీ ఇగ్ ఫ్యామిలీ వర్డ్స్ అనేది రాయటం జరిగింది. తర్వాత ఐటీ ఇట్ ఫ్యామిలీ వర్డ్స్ అనేది ఈ విధంగా రాశారు. అదే రోజున ఐపీ ఇప్ ఫ్యామిలీ వర్డ్స్ కూడా ఈ విధంగా రాశారు. తర్వాత ఇన్ ఫ్యామిలీ వర్డ్స్, ఇన్ ఫ్యామిలీ వర్డ్స్ రాశారు. బిన్, ఫిన్, పిన్, టిన్, చిన్, గ్రిన్, ట్విన్ ఈ విధంగా ఇన్ ఫ్యామిలీ వర్డ్స్ రాశారు. తర్వాత అదే రోజున సెంటెన్సెస్, ఇక్కడ మెయిన్ యూస్ చేస్తూ సెంటెన్సెస్ రాయించాలి అని మనకు ఆ రోజు ఇవ్వబడింది. సో మెయిన్ అనే వర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ మే ఐ సిట్ హియర్, మే ఐ కమ్ ఇన్ ఈ విధంగా సెంటెన్సెస్ అనేది రాశారు. నెక్స్ట్ జనవరి 2న ఈ వర్డ్స్ అనేవి ఓవెల్ సౌండ్స్ని బేస్ చేసుకొని రాయించడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద ఒక 10 వర్డ్స్ రాశారు వాళ్ళు. అలాగే ఆ రోజు కూడా మనకి మే అనే వర్డ్ మీదే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది యాక్టివిటీస్లో ఇవ్వబడింది కాబట్టి మేని యూస్ చేస్తూనే మరికొన్ని సెంటెన్సెస్, ఇంకొక 4 సెంటెన్సెస్ అనేది ఈరోజు రాయించడం జరిగింది. ఈ విధంగా మా విద్యార్థులతో ఇంగ్లీష్కి సంబంధించిన నోట్స్ అనేది రాయించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోట్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.